కర్నూలు ఐజా పెద్దవాగు బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జి చాలా శిథిలావస్థలో ఉన్నది. మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద రంధ్రం పడింది. నిన్నటికి నిన్న ఆల్రెడీ పెద్ద రంధ్రం పడడంతో తాత్కాలికమైన మరమ్మతులు చేయడం జరుగుతోంది. మనం ఎప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు, దీనికి ఎప్పుడు శాశ్వత పరిష్కారం చేయట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి, కానీ దీనికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించేదానికి కనీసం వాళ్ళకు మనసు రాలేదు. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు మనం వర్షాకాలం వచ్చినట్టయితే మొత్తం అనేది పెద్దగా ఏర్పడి ఖచ్చితంగా మనకు ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అట్లాగే ఈ బ్రిడ్జి రెండుగా చీలిపోయిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అందుకే ఈ గవర్నమెంట్లు ఆలోచన చేసి దీన్ని ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఇది అంతర్రాష్ట్ర రోడ్. ఇది దాదాపుగా 30 సంవత్సరాలు ఉన్నటువంటి దీని చరిత్ర ఈరోజు మనకు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన మనకు ఖచ్చితంగా ఈ శాశ్వతమైనటువంటి బ్రిడ్జి నిర్మించకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక కుటుంబం అనేది ఖచ్చితంగా కుటుంబ పెద్దను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది ఇట్లాగే కొనసాగుతుంది. కాబట్టి గతంలో మనము ఇక్కడే పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శాశ్వతం పిలిచి నిర్మించకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.